రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు, ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇచ్చింది, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, ఇవాళ ఈ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలల రైతు బీమా బంద్ పెట్టిండ్రు. 6 నెలలకెళ్ళి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే 6 నెలలకెళ్ళి బీమా పైసలు కూడా బంద్ చేసిండ్రు. ఎల్ఐసికి పైసలు కట్టలే వీళ్ళు. ఒక మంచి పథకం, ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకెళ్ళి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండియండ్రు, ఎంత పంట కొంటా అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కేబినెట్ మీటింగ్ అయినాక, కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో జొన్నలు పండుతాయి. మా భూపాలన్న చెప్పంగానే నేను జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టినాం, గింజ లేకుండా కొన్నాం. మక్కలు పండుతాయి, మనమే కొన్నాం. అదేవిధంగా శనగలు పండుతాయి, మొత్తం మనమే కొన్నాం. కందులు పండుతాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. వడ్లు పండితే ఎంత పండితే అంత కొన్నాం. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ వానకాలం పంటకేలి కేంద్రం ఢిల్లీ ఓడు ఎంత కొనమంటే గంతే కొంటా, ఏ పంట కొనమంటే గా పంటనే కొంటా అంటుండు. మరి ఏం కావాలి మనం? ఒకసారి చూడండి ఆ వీడియో. నేను ఈనాడు ఇందిరమ్మ పాలనలో పడ్డది, మా నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగింది. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గారికి రేవంత్ గారికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెడితేనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.